అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః పద్దెంది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును చుదీవించి జన బృందముల చేర జగమేలు స్వామి తన భక్తులొనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి స్వాములందరూ తనకు సాయంబు కాగా ధీమంతుడై లేచె ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చె భూమిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీశ పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానదీ తీర ఎరుమే నివాస నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి సజ్జోతివై అరుదించి మహిమలను చూపించు మణికంఠ స్వామి కర్మబంధము బాపు ధర్మశాస్త్ర కలిభీతి తొలగించు భూతాధినేత అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఆద్యంతరహితమో నీ విశ్వరూపం అజ్ఞానతిమిరం నణచు శుభదీపం ఈ 4 దిక్కులు 14 భువనాలు పడిమెట్టుగా మారే ఇదో రూపం అమరులెల్లరు చేయ అమృతాభిషేకం నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం పదములకు రొక్కగా ఒక్కొక్క లోకం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం శంపాల పాతాల పాపాత్మ పరిమార్చు స్వామి భక్తులను రక్షించు స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప 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 స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఓం శాంతి 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 ఓం శాంతి శాంతి శాంతి
మాలధారణం నియమాల తోరణం మాలధారణం నియమాల తోరణం జన్మతారణం దుష్కర్మ వారణం జన్మతారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం మాలధారణం నియమాల తోరణం మాలధారణం నియమాల తోరణం ఉదయాస్తమ్ముల సంధ్యలలో పురుషార్థత్రయ సాధనలో చతుర్వేదముల రక్షణలో పంచభూతముల పంజర శుకమై ఆరు శత్రువుల ఆరడిలో పడి 7 జన్మలకు వీడని తోడని నిన్ను నమ్మిన నీ నిజ భక్తులా మాలధారణం నియమాల తోరణం జన్మతారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం పాలకొల్లు నుంచి వచ్చిన అల్లంబాడి నాగేశ్వరరావు గారికి అల్లంబాడి నాగేశ్వరరావుకి రాజయ్యప్ప సేవా సమితి చిన్న జ్ఞాపిక స్వామి మీరు చేసినటువంటి జ్ఞాపిక స్వామి అల్లంబాడి నాగేశ్వరరావు గారికి సమర్పించిన అల్లంబాడి నాగేశ్వరరావు గారికి రాజయ్యప్ప సేవా సమితి అయ్యప్ప స్వామి ప్రతి ఒక్క గురుస్వాములకు భాగ్యరయ్యప్ప సేవా సమితి నుండి స్వాగతం. ప్రతి ఒక్క మా కమిటీ యొక్క ప్రతి ఒక్క మెంబర్ తరఫు నుంచి అందరికీ ఆహ్వానం. ప్రతి ఒక్క గురుస్వామికి ప్రతి ఒక్క స్వామికి స్వామివారి చాలా విశేషమైన రోజు. ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఇక్కడ దాదాపు 2 తారీఖు నుంచి 2nd నుంచి ప్రతిరోజు ప్రతి నిత్యం ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అయ్యి రాత్రి 2, 3 అవుతుంది. కంటిన్యూగా నడుస్తుంది. ఇప్పుడు దాదాపు 4,50,000 మంది వరకు సుమారుగా 4,50,000 పైచిలకు స్వామివారి దీక్ష చేసుంటారు. ఈ రోజు మాత్రం చాలా విశేషమైన దినం. ఎందుకంటే పలంపాటి నాగేశ్వరరావు గారు స్వామి దర్శనం చేసుకొని వచ్చారా చేయాలి. పలంపాటి నాగేశ్వరరావు గారు పాలకొల్లు వాస్తవ్యులు స్వామివారి దర్శనార్థం ఇక్కడికి వచ్చారు. తప్పకుండా స్వామి తప్పకుండా విశేషంగా స్వామివారికి అక్కడ దర్శన మార్గం అయ్యప్ప స్వామి ఇస్తారు. వారందరికీ వారి ఒక మిత్ర బృందానికి శిష్య బృందానికి ఈ రోజు ఇక్కడికి వచ్చిన ఆ పాలంపాటి నాగేశ్వరరావు గారికి భాగ్య అయ్యప్ప సేవా సమితి రుణపడి ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరము అందరు గమనించండి. అందరు తెలుగు వస్తుండొచ్చు. నాకు తెలుగు కొంచెం సరిగ్గా రాదు. ఎవరు తప్పులు ఉంటే క్షమించాలి. ఈ సంవత్సరం ఆయన చేసిన సేవ ఎటువంటి 2 నిమిషాలే మాట్లాడతాను. ఈ సంవత్సరము 8 నుంచి తిరిగిన మొత్తం పంబ సన్నిధానం మీనక్కల్లో ఓన్లీ 20 మందికి అన్నదానానికి అవకాశం దొరికింది. దాంట్లో 5-6 మందికి వాళ్ళు రిజెక్ట్ అయ్యారు. అందులో మొత్తం శబరిమలలో ఓన్లీ 10 అన్నదానాలే ఉన్నాయి. అందులో అది అయినందువల్ల మొత్తం మన భాగ్యరయ్యప్ప సేవా సమితికి ఎవ్రీ ఇయర్ చేసే అన్నదానం ఓన్లీ అంత ద్రవ్యం ఓన్లీ 3 days అయిపోయింది. 3 days ఓన్లీ 3 days అయిపోయింది. తర్వాత కష్టపడి దాన్ని చేసి మళ్ళీ ఇంకో లోడ్ తెప్పడం జరిగింది. ఏదో అప్పో సొప్ప చేసేసినాం. అటువంటి దానికి అంతకన్నా ముందు 2 రోజులు పంపించినాము.
మన 40 క్వింటాల్ మన పల్లపాటి నాగేశ్వరరావు గారు ఇచ్చినందుకు మనకు దానికి చాలా దానికి సపోర్ట్ వచ్చింది. ఎందుకంటే ఈ సంవత్సరం రద్దీ ఎక్కువ ఉంది. ఎందువల్ల అందరికీ పర్మిషన్ ఇవ్వలేదు బోర్డు. ఎవరైతే నిక్కచ్చిగా ఎవరైతే నిస్వార్థంగా ఎంత మంచి ఫుడ్ సర్వీస్ చేస్తారో వాళ్ళకే ఇచ్చింది పర్మిషన్ బోర్డు. ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. దాంట్లో ప్రప్రథమంగా ఫస్ట్ పేరు అయితే 20 మంది లిస్ట్ లో ఫస్ట్ పేరు ఉన్నది మన భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితికే ఉంది. ఎందువల్ల అంటే ఇన్ని క్వింటల్ల బియ్యాన్ని వండుకున్న భాగ్యనగర్ సేవ మన పర్మిషన్ అని చెప్పేసి బోర్డు మన గురించి కూర్చొని హయ్యర్ అఫీషియల్స్ వాళ్ళందరూ కూర్చొని మన పర్మిషన్ ఇచ్చారు. ఈ సంవత్సరం పర్మిషన్ చాలా ప్రాబ్లం అయితే అనుకున్నాము. కానీ మీ అందరి యొక్క బలంతో మీ అందరి యొక్క సంకల్పంతో చిన్న పిల్లలందరూ వచ్చి భిక్ష చేస్తారు కాబట్టి అయ్యప్ప స్వామి ఎక్కడో సన్నిధాన హోటల్స్ ఉంటాయి. ఇక్కడ శివమిలక్కలు చూస్తారు. మీరు అందరూ చిన్న స్వాములు వస్తారు. కారుల స్వాములు ఎయిర్పోర్ట్ పోతారు. డైరెక్ట్ సన్నిధానం పోతారు. మళ్ళీ ఎయిర్పోర్ట్ పోతారు. సొంతంగా బయలు వచ్చిన స్వామి చాలా మంది ఎయిర్పోర్ట్ బయలు పోతారు. మన సన్నిధానం వచ్చే వాళ్ళు ఓన్లీ నాటువంటి చిన్న పేదవాళ్ళు 4,000 5,000 వెచ్చించే వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళకి భిక్షకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి గ్రామదేవ దేవస్థానం కూడా భాగ్యనగర్ దేవస్థానానికి పర్మిషన్ ఇస్తే వాళ్ళు లక్షల మంది కలవరం పెడతారని చెప్పేసి మనకి ఇవ్వడం మనందరి గర్వకారణం. అటువంటి దానికి మా పల్లపాటి నాగేశ్వరరావు సపోర్ట్ చేసినందుకు వారికి అయ్యప్ప స్వామి వారి కరుణాకటాక్షాలు మరియు అన్నపూర్ణాదేవి కరుణాకటాక్షాలు వారికి వారి వ్యాపారానికి దినదినాలు జరగాలని చెప్పేసి ప్రతి ఒక్క స్వామి కోరుకోవాలి. ప్రతి ఒక్క స్వామి వారికి ఆశీస్సులు ఇవ్వాలి. ప్రతి ఒక్క స్వామి వారికి ఇటువంటి అవకాశం ఇచ్చిన మా అందరికీ మేము వారికి ఎంతో రుణపడి ఉన్నాం. అన్నదాన ప్రభువే అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. స్వామి ఇంతకుముందు 3 కేజీల బియ్యాన్ని ఇచ్చిన స్వామికి ఎంతో గట్టిగా చెప్పిండ్రు మా స్వామిని చూడన్న వాళ్ళు తిన్న వాళ్ళు. 41 క్వింటాల బియ్యంతో మొక్కిండు అంటే అందరు ఎట్లా మొక్తారు? దేంతో మొక్తారు? మా ఆయన కొండ చెప్తే ఆయన గుండెకి ఎక్కిస్తానో లేకపోతే మా బాబుకి ఏదో తలయాలు ఇస్తాను మొక్తారు. అట్లా కాదు. ఆయన మొక్కింది దాదాపు కొన్ని వేల మందికి 30,000 కాదు ఇంకా వేల మందికి అన్నదానం జరిగింది. అటువంటి మొక్కలు మొక్కాలని చెప్పేసి 40 క్వింటాలు కాదు 40 కేజీలైనా సరే 41 కేజీతో స్టార్ట్ చేసి ఫస్ట్ టైం అన్నమాట. ఇంతవరకు యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనో ఏ దేశంలో కూడా 10 క్వింటాలు 11 క్వింటాలు మొక్కింది చాలా మంది. 41 క్వింటాల మొక్కిన మొక్కు అది మన పల్లంపాడు నాగేశ్వరరావు గారికి మరియు ఆ పాలకొల్లు గ్రామానికి ఆ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకి దక్కుతుంది. అందులోనూ మన ఆ జిల్లా అందరికీ ఇప్పుడు మేము చెప్పింది మొత్తం రికార్డ్ అవుతుంది. అక్కడ చూడండి సీసీ కెమెరాలో ఇది రేపు మొత్తం టెలికాస్ట్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. అటువంటి జిల్లాలో మీరు పుట్టినందుకు, అటువంటి గ్రామంలో మనం పుట్టినందుకు, అటువంటి ఒక స్వామి మనతో వచ్చి ప్రయాణం చేసినందుకు మనం అందరం అదృష్టవంతున్నాము. ఇటువంటి మొక్కుతే ఎంతో మందికి అన్నదానం జరుగుతుంది. 40 క్వింటాల్ మొక్కాలని లేదు. నేను గరీబ్ స్వామి నేను పూరున్నా 40 కేజీతో మొక్కుదాం. ఈ చిన్న ఐశ్వర్యాలు గణగణ వస్తువులు స్వామివారి సేవలు సమర్పించాలని చెప్పేసి ఒక్కసారి 3 సార్లు శరణం ఎట్లా చెప్పాలంటే ఆ స్వామి వినాలి. ఆ పిల్లలు అది రావాలి. ముందురండి కొంచెం ఒక్కసారి మీరు ముందు పిల్లలు ముందురండి అందరూ ముందురండి. స్వామి స్వామి ఇంకొకటే ఛాన్స్ లాస్ట్. స్వామి అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం బంగారు కొండపైన అయ్యా దర్శనం. అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం బంగారు కొండపైన అయ్యా దర్శనం. రాయి రప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చి మాల వేసి ముక్కుబడి మూడలెత్తి వస్తున్నామయ్యా. పంపలో స్నానం చేసి పాపాలు వదిలి సేవ చేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా.
పంపలో స్నానం చేసి పాపాలు వదిలి సేవ చేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా. ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము, నీ చెయ్యి చాచి కరిమల నీలిమల ఎక్కించాలయ్యా. ఎక్కుడ కష్టము కొండ ఎక్కుడ కష్టము, నీ చెయ్యి చాచి కరిమల నీలిమల ఎక్కించాలయ్యా. అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం, బంగారు కొండ పైన అయ్యా దర్శనం. రాయి రప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా. సామి శరణం కొట్టినామయ్యా. 18 మెట్లు కంటికి అద్దుకొని సన్నిధానంలో నిన్నే పిలిచేమయ్యప్ప. 18 మెట్లు కంటికి అద్దుకొని సన్నిధానంలో నిన్నే పిలిచేమయ్యప్ప. దోషం పోగొట్టి సామి మోక్షం ఈవయ్యా, సామి కన్నుల వెన్నెల జల్లులతో కావగరావయ్యా. దోషం పోగొట్టి సామి మోక్షం ఈవయ్యా, సామి కన్నుల వెన్నెల జల్లులతో కావగరావయ్యా. అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం, బంగారు కొండ పైన అయ్యా దర్శనం. అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం, బంగారు కొండ పైన అయ్యా దర్శనం. రాయి రప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చి